తలుపులు తీయవ దేవ దర్శన వరములు ఇయ్యవా. ఈ దివ్య పూజలో ఈ తలంపుల నిమిత్తం ప్రార్థించుదాం. ఫాదర్ జక్కాన్ బాలశౌరి, ఉద్దవోలు విజయప్రసాద్, ఫాదర్ పెంకి పరమేశ్వరరావు, సిస్టర్ లియోనే, సిస్టర్ పెర్పెతువ, సిస్టర్ సబీనా, వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని దేవుని పిలుపుకై ఎదురు చూస్తున్న సిస్టర్ పిలిప్ప, సిస్టర్ ప్రఫుల్ల, వారికి మంచి మరణం దయచేయాలని, డాక్టర్ అనితకి మంచి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని పూజ. ముగడ జయరాజు, నిర్మల, ప్రీతం, ప్రియాంక, శరత్ తేజ, శ్రేయాన్ష్, లేఖన్ బాబుకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని, ప్రియాంక, ప్రీతం వారికి మంచి జ్ఞానం ఉద్యోగాలను అనుగ్రహించాలని, స్థిరపడి మంచి బంగారు భవిష్యత్తును అనుగ్రహించాలని కోరుతూ, జ్ఞానమందు ప్రాయమందు లేఖన్ బాబు ఎదిగేలా దీవించాలని కోరుతూ పూజ. అలమండ ఉదయరాజు ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని, తల్లిదండ్రులు రవి, ఉష, ప్రేమ్ కుమార్ వారికి ఓదార్పును అనుగ్రహించాలని కోరుతూ పూజ. ఎమ్మల కిషోర్, అనూష, దీక్షిత్, ధీరజులను దీవించాలని, తలంచిన తలంపులు నెరవేర్చాలని, బి జోసఫ్కి స్వస్థతను ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని, సురుపల్లి సుజాత వారి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణను కలుగు చేయాలని, సురుపల్లి సుమన్, వసంత, వినిత, వనిత పిల్లలకు చదువులలో దైవ సహాయం ఉండాలని, ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుతూ ఈ పూజలను సమర్పిస్తూ ఉన్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు తెలియని తిరుసభ పునీత అల్ఫోన్సస్ లిగోరి గారి పండుగను కొనియాడుతూ ఉంది. పీఠాధిపతి, శ్రీసభ పండితుడు, ధనిక కుటుంబంలో పుట్టినటువంటి ఈ పునీతుడు మనందరికీ తెలియచేసే ఒక చక్కని సందేశం. 16వ ఏటనే లా చదువులు పూర్తి చేశారు. లాయర్గా పనిచేసినటువంటి ఈయనకి ఈ శాస్త్రాలు మానవ ప్రమేయమే, దైవ ప్రమేయాన్ని తెలియచేయటం లేదు అనే ఉద్దేశంతో చదువు కన్నా దైవానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి అని తెలియజేసినటువంటి పునీతుడు. మానవ ప్రమేయం ఏది కూడా దేవుని చేరటానికి సహాయపడదు, దైవ సహాయం ప్రతి దానిలో మనకు అవసరం అని తెలియచేసిన మహనీయుడు ఈ పునీతుడు. ఇంకా చెప్పాలి అంటే మరియ తల్లి భక్తుడు. మరి ఈ అల్ఫోన్స్ గారు ధనిక కుటుంబంలో ఉన్నప్పటికీ దైవాన్ని వెతకటంలో ఎలాగైతే ముందుకు అడుగులు వేశారో విశ్వాసులంగా మనం కూడా దైవికంగా నడవాలన్నది ఈ పునీతుడు తెలియచేసేటువంటి చక్కని సందేశం. మరి పీఠాధిపతి అయినప్పటికీ రెడెంప్టోరిస్ట్ అనేటువంటి సభను స్థాపించినటువంటి మహనీయుడు. ఇప్పుడు మనకు మానాపురంలో ఉన్నటువంటి గురువులకు పాలక పునీతులు వీరు. మరి ఆ గురువుల కోసం కూడా ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరమ పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనిచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చెదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ శ్రీసభ నుండి కొంగ్రొత్త పుణ్యాత్ములను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్స్ అడుగుజాడలలో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము లేవియ కాండము 23వ అధ్యాయము 1వ వచనము 4 నుండి 11 వచనములు, 15 నుండి 16 వచనములు, 27వ వచనము మరియు 34 నుండి 37 వచనములు. మొదటి పట్టణము లేవియ కాండము 23వ అధ్యాయము 1వ వచనము 4 నుండి 11 వచనములు, 15 నుండి 16 వచనములు, 27వ వచనము 34 నుండి 37 వచనములు. పవిత్ర సమాజముగా వసగు పవిత్ర సమాజముగా వసగూడుటచే ప్రభు అయిన దేవుని పండుగలను జరుపు విధానము. ప్రభువు మోషేను ఇజ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు పండుగను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరూ పవిత్ర సమాజముగా వనగూడుదురు. నా పండుగలు ఇవి. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశముకై ప్రకటింపుడు. మొదటి నెల 14వ నాటి సాయంత్రం పాస్కా పండుగ ప్రారంభమగును. అదే నెల 15వ నాడు పొంగని రొట్టెల పండుగ మొదలగును. 7 నాళ్ల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు. మొదటి రోజున ప్రజలను ఆరాధనకు ప్రోగు చేయుడు. ఆనాడు రోజువారి పని చేయకూడదు. 7 నాళ్ల పాటు దహన బలులు అర్పింపుడు. 7వ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆ దినమున శ్రమించి పనిచేయరాదు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు మీకు ఈయనున్న దేశము చేరుకొని అచ్చట పంట కోయినప్పుడు తొలి వెన్నులను యాజకుని చెంతకు కొనిపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువు ఎదుట ఎత్తి అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినమునకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుక అర్పించును. విశ్రాంతి రోజు తరువాత నాడు వెన్నులు అర్పింతురు కదా. ఆ వెన్నులు అర్పించిన రోజు నుండి 7 వారములు లెక్కపెట్టుడు. అట్లు 7 విశ్రాంతి రోజులు గడిచిన పిదప 50వ నాడు ప్రభువునకు నూతన ధాన్య బలిని అర్పింపుడు. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము. ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహన బలిని అర్పింపుడు. ప్రభువు మోషేను ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పమనెను. గుడారముల పండుగ 7వ నెల 15వ రోజున ప్రారంభమై
వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున కాయకష్టము చేయకూడదు. 7 నాళ్ల పాటు ప్రభువుకు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు మరలా ఎల్లరూ సమావేశమై ప్రభువుని ఆరాధింపుడు. దహన బలిని అర్పింపుడు. అది ఆరాధనా రోజు కనుక ఆనాడు శ్రమించి పనిచేయరాదు. మీరెల్లరూ సమావేశమై ప్రభువును ఆరాధించవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినముల కర్మకాండను అనుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్ష సారాయి బలులు, సామాన్య బలులను అర్పింపవలెను. మీరు మామూలుగా పాటించి విశ్రాంతి దినములనే కాక వీరిని కూడా ఉత్సవ రోజులుగా పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. యేసునికి వందనములు. పాట నెంబర్ 298. ఇది ఒక మధుర గీతం, ఎదలో ప్రేమ గీతం. ఇది ఒక జీవ కావ్యం, ధరలో అమర గీతం. ఇది ఒక మధుర గీతం, ఎదలో ప్రేమ గీతం. ఇది ఒక జీవ కావ్యం, ధరలో అమర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వంలో జ్వలించి దైవంగా ప్రభవించి, విశ్వంలో జ్వలించి దైవంగా ప్రభవించి, మానవ రూపం దాల్చి ఇలలో ప్రేమను పంచిన, మానవ రూపం దాల్చి ఇలలో ప్రేమను పంచిన, శాంతి దూత జీవ ప్రదాత, శాంతి దూత జీవ ప్రదాత. హల్లెలూయా 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 హల్లెలూయా. లోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 13వ అధ్యాయము పవిత్ర వచనములు 53 నుంచి 58 వరకు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 53 నుంచి. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చటుండి వెడలి తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థన మందిరములలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా పాపములు క్షమింపబడిన గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిరాకరణ, రిజెక్షన్. ఒక సేల్స్ మ్యాన్ ఒక షాపులో పనిచేస్తున్నప్పుడు వస్తున్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఎవరినైతే ఈయన అప్రోచ్ అవుతున్నాడో, ఎవరినైతే ఈయన వెళ్ళి కలుస్తున్నాడో వాళ్ళందరూ కూడా
ఈ సేల్స్ మ్యాన్ని డిసప్పాయింట్ చేస్తుండేవారట. ఈయన మాట్లాడే ప్రతి మాటలో కూడా ఈ కస్టమర్స్ ఇంకా ఎక్కువ అనుభవం ఉండేవాళ్ళు మాకు కావాలి, ఇంకా ఎక్కువ అనుభవం ఉండేవాళ్ళు వాళ్ళతో మేము మాట్లాడతాము అనే మాటల ద్వారా ఈ సేల్స్ మ్యాన్ ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేస్తుండేవారట, నిరాకరిస్తుండేవారట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ విధముగా ఒకానొక రోజున ఆయన అందరూ నన్ను నిరాకరిస్తున్నారు, నేను ఎవరినైతే కలుస్తున్నానో వాళ్ళందరూ కూడా అనుభవంతో కూడుకున్నటువంటి వారు కావాలంటున్నారు అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయాలలో తన ఓనరు వచ్చి ఆయనకు చెప్పినటువంటి మాటలు, నీవు వీరందరితో కూడా మాట్లాడినప్పుడు, నీ పనులు నువ్వు చేస్తున్నప్పుడు నీకు అనుభవం అనేటువంటిది పెరుగుతుంది. ఒకానొక రోజున ఈ అనుభవము వారికి మించి నిన్ను నిలబడుతుంది అని ఆ ఓనరు చెప్తుండేవారట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఓనరు కొన్ని పరిస్థితుల్లో వస్తున్నటువంటి వారిని వివిధ జీవిత దశలలో ఈయనను పరిచయం చేస్తూ ఉండడము, తద్వారా ఆయన పనును సులభవంతం చేయడము చేస్తుండేవారట. ప్రియ సహోదరులారా, ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి గుణపాఠం ఏంటి అంటే, వస్తున్న ప్రతి ఒక్కరి చేత నిరాకరింపబడము, కానీ ఆ నిరాకరణను తన బాస్ సంతోషముగా ఒక ఓదార్పు మాటల్లాగా అనుభవం అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితులని మలిచి అదే అనుభవముగా చూపించడము మనం నేర్చుకోవలసినటువంటి విషయము. ఈ రోజున ప్రభువు తన స్వగ్రామంలో ఈయన సువార్తను బోధించడానికి వెళితే ఊరి గ్రామస్తులు ఆయనను నిరాకరించడం మనం చూస్తున్నాం. క్రైస్తవములో ఇద్దరు వ్యక్తులు, ఇరు విశ్వాసాలు, అందులో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిరాకరించేవారు, అంగీకరించేవారు. యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలలో అనేక మంది అనేక విధాలుగా ఆయనను అనుసరించారు. కొందరు అద్భుతాలు చేస్తున్నారని అనుసరించారు, మరికొందరు నిజముగా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారం, అనురాగాల వలన కొంతమంది అనుసరించారు. ఆయన ఉంటే ఇండ్లను, రాజ్యాలను నిర్మించుకోవాలని కొంతమంది అనుసరించారు. ఈ విధముగా ప్రియ సహోదరులారా, ఆయన జీవిత కాలములో అనేక మంది అంగీకరించినటువంటి వారు ఉన్నారు, నిరాకరించినటువంటి వారు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సొంత గ్రామస్తులు ఈ రోజున ఆయన ఊరిలో మరి సువార్త చెప్తున్నటువంటి సందర్భాలలో సువార్తను వారికి అందించాలి అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రభువుని నిరాకరిస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు, అంగీకరించట్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు కుంగిపోలేదు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు నీరసపడిపోలేదు. తన సువార్తను అక్కడి నుండి వివిధ గ్రామాలకు ప్రభు అందించడం జరిగింది. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రజలు సొంత ఊరి ప్రజలు నిరాకరించారని యేసుక్రీస్తు అంతటితో ఆగిపోలేదు. అక్కడ నుండి తన సువార్తను ఇంకా ఉన్నటువంటి వారికి పరిచయం చేయడానికి ఆయన జీవిత యాత్రను కొనసాగించారు. క్రీస్తు ప్రభువు నుంచి రోజున మనం నేర్చుకోవలసినటువంటి గుణపాఠము ఏమిటి అంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక బంతి గోడకి విసిరినప్పుడు ఏ విధముగా తిరిగి అదే శక్తితో వెనుక వస్తుందో, ఈ రోజున ప్రభువు కూడా తన ఊరిలో సువార్తను అంగీకరించలేనటువంటి వారు మరలా క్రీస్తు ప్రభు వెనుదిరిగి అదే శక్తిని ఇతరులతో పంచుకోవడానికి, వివిధ గ్రామాలలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనకి యేసుక్రీస్తులాగే అనేక సార్లు మనల్ని నిందించినటువంటి వారు ఉన్నారు, ఖండించినటువంటి వారు ఉన్నారు. రీజన్స్ ఫర్ నో రీజన్స్, మనము కారణాలు లేకుండానే అనేక మంది మనల్ని బాధించినటువంటి వారు ఉన్నారు. అనేక మంది మనలను అవమానపాలు చేసేటువంటి వారు ఉండవచ్చుగాక. అంతటితో మనం ఆగిపోక క్రీస్తు వలె నిరీక్షణ యాత్రలో ఉన్నాం. క్రీస్తు వలె మనమందరము కూడా నిరీక్షణతో ముందుకి మన ప్రయాణాన్ని సాగించాలే కానీ అంతటితో ఆగిపోకూడదు అని ప్రభు నేర్పిస్తున్నారు. రోజున అల్ఫోన్సస్ లిగోరి గారి యొక్క స్మరణ కొనియాడుతూ ఉన్నాం. ఈయన
ప్రభు యొక్క సువార్త చేస్తున్నారని, ప్రభుని పరిచయం చేస్తున్నారని ఈయనను అనేక శక్తులను ఉపయోగించి దూరం చేయడానికి ప్రయత్నం చేశారు. తన గురువు అయినటువంటి యేసుక్రీస్తును బోధించకుండా ఈయనను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అల్ఫోన్సస్ లిగోరి గారు ఏం చేశారో తెలుసా? తన రచనల ద్వారా, తన లేఖల ద్వారా, తాను శ్రీసభకు అందించినటువంటి వివిధ లేఖలు, రచనలు, గ్రంథాల ద్వారా ప్రియ సహోదరులారా, ప్రభువుని ఇంకా ఎక్కువగా అనేక మందికి తనకున్న జ్ఞానము ద్వారా పరిచయం చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిరాకరణ అనేటువంటిది మానవుని ప్రతి జీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోకూడదు, అలాంటి పరిస్థితుల్లో నీరసించిపోకూడదు. క్రీస్తు వలె ముందుకు సాగాలి. ఆయన మొదటి స్థలంలో పడిపోయాను కదని అంతటితో ఆగిపోలేదు. రెండోసారి పడిపోయినా, మూడోసారి పడిపోయినా కల్వరి శిఖరి వరకు కూడా తన సిలువను మోసుకుంటూ గమ్యాన్ని చేరగలిగాడు. మన గమ్యము కూడా క్రీస్తు పరలోక రాజ్యము, క్రీస్తుని చేర. ఇదే మన గమ్యము. దీనిని చేర జీవితములో జీవిత ప్రయాణములో అనేక సార్లు మనము నిరాకరింపబడవచ్చు. బహుశా తల్లిదండ్రుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, సంఘము ద్వారా అనేక విషయాల కొరకై మనము నిందింపబడవచ్చుగాక, నిరాకరింపబడవచ్చుగాక, కొన్నిసార్లు అంగీకరించబడవచ్చుగాక. అయినా కూడా ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రస్తుతం క్రైస్తవం అనేటువంటిది ప్రియ సహోదరులారా నిరాకరణలోనే ఉంది. క్రైస్తవుడు అనేటువంటి వాడు నిరాకరింపబడుతున్నాడు. క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు ప్రపంచంలో నిరాకరింపబడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ప్రభువుతో ఉండే క్రైస్తవులమా, ఊడిపోయే క్రైస్తవులమా? ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తుకి అంటిపెట్టుకుని ఉండే క్రైస్తవులమా, మనము క్రీస్తుని నిరాకరించి వెళ్ళిపోయేటువంటి క్రైస్తవులమా? ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తు స్వగ్రామంలో అనేక అద్భుతములు చెయ్య ఆయన తలంచుకున్నను, వాక్య పరిచర్య చెయ్య తలంచుకున్నను. సొంత ప్రజలే ఆయనను నిరాకరించారు. ఇగో ప్రభువా, నిరాకరణ కూడా మా జీవితంలో ఒక భాగమేనని, అటువంటి నిరాకరణలు మనలను గమ్యానికి చేర్చే విధముగా ఉండాలి కానీ అంతటితో ఆగిపోకూడదని, జీవిత ప్రయాణం ఆగిపోకూడదని మాకు నేర్పిస్తున్నావు. ప్రభువా, మా క్రైస్తవులందరికీ కూడా కావలసినటువంటి ధైర్యాన్ని ప్రసాదించండి. అడ్డంకులు, ఆటంకులు, ప్రభువా, హింసలు, బాధలు ఇవన్నీ మేము కలుగుచున్న వేళ మాలో మాకు మీరు ధైర్యాన్ని పోసి మమ్మలను ముందుకు నడిపించమని, మీ కుమారుడైన యేసుక్రీస్తు వలె మేము కూడా చివరి వరకు గమ్యాలను చేరగలిగేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని చిన్ని ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట నెంబర్ 446. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతును కానుకలు. ఆబేలుని మనసు కలిగి అర్పింతును కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. అబ్రహాముని
భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభువా తన నామముల కొరకు మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుదా. ఆమేన్. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్స్ ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితమునే ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపుము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిల్లా కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిందునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత అల్ఫోన్స్ లిగోరి గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామం వేపు చేసిన వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించదము, మీ ఉత్థానం చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి యుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మల్లయో జగద్గురువును, ఉడుమల బాలాగ్రపీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానముగదు మన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అల్ఫోన్సస్ లిగోరి గారితోనూ, ఆది నుండి మీకు సేవలు చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయడు. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచూ పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరము క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈయన విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. పాట నెంబర్ 543. భోజ్యమా భోజ్యమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నా కోసం జీవింతును నీ
కోసం నిరతము నీ సేవలు ప్రేమమయ ఐక్యమౌ నాలోని నా కోసం జీవితును నీ కోసం నిరతం నీ సేవలు భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా నీ మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమలు పోషించిన దేవా నీ మార్గము ఎడబాసిన ఈ నీదు బిడ్డలను కొండ తేనెతో సంతృప్తిగా చేసిన సర్వోన్నత ప్రేమమయా నీ ప్రేమను ఎలా ఎలా నీగాచెను ఎలా ఎలా నీగాచెను భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా ఆపదలు అలజడులు నలుము చెత్తగా నీరాకన హృదిలో ప్రశాంతతను ఇవ్వగా కోటి కోటి స్తోత్రములతో నిన్ను భజింతు దేవా నీ తలపులు నాకు మిగుల ప్రీతి దేవా ప్రేమమయా నీ ప్రేమను ఎలా ఎలా నీగాచెను ఎలా ఎలా నీగాచెను భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా ప్రేమమయ ఐక్యమౌ నాలోని నా కోసం రేపు బైబిల్ స్టడీ సాయంత్రం 6:30 గంటలకు ఉంటుంది. బైబిల్ స్టడీలో పాల్గొనేటువంటి వాళ్ళు సమయం కంటే ముందుగానే వచ్చి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. తర్వాత ఆదివారం యాజ్ యూజువల్గా క్యాటకిజం క్లాసులు ఉంటాయి. క్యాటకిజం క్లాసులు ప్లస్ ఇక్కడ పూజ, అక్కడ పూజ, ఇక్కడ పూజ, 2 పూజలు ఉంటాయి. కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు దయచేసి ముందుగా పంపించమని మనవి చేస్తున్నాను. మరీదళ్ళస్తులు రూమును దయచేసి శుభ్రపరచమని మనవి చేస్తున్నాను. అలాగే చాలామంది నెలల తర్వాత పూజకు వచ్చినా హ్యాపీగా వచ్చి సాప్రసాదం తీసేస్తున్నారు. పాప సంకీర్తనానికి విలువ లేకుండా పోయినట్లుంది. పాప సంకీర్తనం అనేటువంటిది ఉపయోగించుకొని దివ్య సప్రసాదంలో కొనడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా వచ్చి సప్రసాదం తీయటం వలన మీరు పూజలో పాల్గొన్న ప్రయోజనం ఉండదు. ఇది తిరుసభ మనకు నేర్పించేటువంటిది. కనీసం అప్పట్లో గురువులు అందుబాటులో లేనప్పుడు తిరుసభ నేర్పించినటువంటి చట్టం ఏమిటంటే, తిరుసభ కట్టడలో 3వది ఏంటి? ఏడాదికి ఒకసారేనను, ఏడాదికి కాదు కదా, కొంతమంది సంవత్సరాలు తరబడి చేయట్లే. ఇప్పుడు గురువులు అందుబాటులో ఉన్నారు, పాప సంకీర్తనలు ఇస్తారు. చాలామంది నెలల తరబడి పూజకి రాకపోయినా హ్యాపీగా వచ్చి 4 చేపేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అది మంచిది కాదు. గమనించండి. పాప సంకీర్తనాలకి గురువులు కూర్చుంటున్నాం, మీరు వస్తే మేము ఇవ్వడానికి రెడీయే. మేము కూర్చున్నా ఎవరు ఉండటం లేదు. పాప సంకీర్తనాలు చేయటానికి ప్రయత్నం చేయండి. చాలామందిని చూశాను ఈరోజు, చాలామంది పూజల్లో కొత్తగా కనిపించింది, నాకు కొత్త అనిపించింది. ఫస్ట్ టైం చూశాను వాళ్ళని నెలల తర్వాత. అయినా వచ్చి పాప సంకీర్తన పాప సంకీర్తన లేకుండానే సప్రసాదం తీస్తున్నారు.
నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి. మీరు ఒక్కరోజు పూజకి రాకపోయినా, ఒక వారం పూజకి రాకపోయినా అది పాపం కిందే పరిగణించబడుతుంది. దివ్య పూజకు వస్తే దివ్య పూజ సప్రసాదం తీయడానికి యోగ్యత లేని పక్షంలో తప్పనిసరిగా పాప సంకీర్తనం చేయడానికి ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నాను. ఫాదర్ గారు ప్రతిరోజు ఉదయం కూర్చుంటున్నారు. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం పూజ కంటే ముందు ఫాదర్ గారు కూర్చుంటున్నారు. కాబట్టి సద్వినియోగపరుచుకొని మంచి పాప సంకీర్తనం చేసి దివ్య పూజలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కొంతమంది మనకు మణిపూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. దే రిక్వెస్టెడ్ మీ ఫర్ ఇంగ్లీష్ మాస్. సో వన్స్ ఏ మంత్ వీ విల్ హ్యావ్ ఇంగ్లీష్ మాస్ ఇన్ దిస్ చర్చ్. Once a month we will have English mass in this church. Father and myself, we will discuss and let you know the timings and date, then we will have the English mass. For that I request all the sisters to present for the mass and sing for the mass. So every month we will have English mass here. So a month of August itself we will start this, and I will let you know on Sunday when it will be. Most probably one of the Saturdays we will have. Saturday means everybody can participate in that. So kindly remember, coming Sunday I am going to announce it. Okay? So behind we have some Manipur people, so they requested me. So let us have English mass at least once a month. If they are regular, we will give you even every week also. For us, no problem. We are available. We can make it. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సును పరమ ప్రసాదమును గూర్చి బోధించువానిగాను విశ్వసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు నీ ప్రసాదమును తరచుగా స్వీకరించున్నట్లును తాము స్వీకరించిన నిన్ను సన్నుతించున్నట్లును అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించునుగాక. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. గాయక బృందం బాలయ్య